ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా ఎంతగానో బలపడుతూ ఆత్మీయ రూపకంగా ఎంతగానో బలమును పొందుకుంటున్నారని, సాతానుని జయించగల శక్తిని పొందుకుంటున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. వారి పాపములను వారి అతిక్రమములను ఇంకా ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించున్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, క్రీస్తు ప్రేమ అనేది ఈ వచనం ద్వారా మనకు అది అర్థమైపోతుంది. దేవుని యొక్క వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, మనం చేసిన పాపాలని, మనం చేసిన అక్రమములని దేవుడు ఎప్పుడు కూడా మనసులో ఉంచుకొని, మైండ్లో పెట్టుకొని రివెంజ్ తీర్చుకోవడానికి ఆయన ఎప్పుడు కూడా ప్రయత్నించడు. ఒక్కసారి ఒక చిన్న అపరాధం మనం ఇతరుల ఎడల చేస్తే అది ఎన్నటికైనా కానీ బయటకు వస్తుంది. అది మనుషులు వాళ్ళ హృదయాల్లో దాన్ని స్థిరపరుచుకుంటారు. రివెంజ్ తీర్చుకోవడానికి కూడా కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దేవుని ప్రేమ మాత్రము అది అందరికంటే వింతైన ప్రేమ. క్రీస్తు ఎడల, మన ఎడల క్రీస్తుకున్న ప్రేమ. నువ్వు చేసిన పాపాలను, నువ్వు చేసిన అక్రమాలను ఆయన మైండ్లో ఉంచుకొని, మనసులో పెట్టుకొని నువ్వు సహాయం కోసం ఆయన దగ్గరికి వస్తే నేను త్రోసివేసే దేవుడు కాదు యేసయ్య. ఆయన అంటున్నాడు, నేను ఎప్పుడు కూడా వాటిని జ్ఞాపకం చేసుకోను. దినదినము నూతన దినముగా ప్రతి దినము నీ మీద నాకు నూతనమైన వాత్సల్యము పుట్టుచున్నది అని దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. తల్లి తన కుమారుడు చేసిన పాపములని, తప్పిదములని, మిస్టేక్స్ని ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోకుండా తను చూసిన ప్రతిసారి కనికరపడి ఏ రీతికి అయితే నూతనమైన వాత్సల్యంతో ప్రేమ పెంచుకుంటుందో, యేసయ్యకి నేను చూస్తున్న ప్రతిసారి నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన తప్పులు గుర్తుకు రావట్లేదు ఆయనకు. ఆయన గుర్తుకొస్తుంది ఏంటంటే, నీ మీద వాత్సల్యము, నీ మీద ప్రేమ మాత్రమే. అంతగా నిన్ను ప్రేమించడానికి యేసయ్య ప్రతిదినము వేచి ఉంటున్నాడు. మనుషుల వంటి వాడు కాదాయన. నీ నైబర్ అయినా, నీ పొరుగు వారైనా, ఎవరైనప్పటికీ కూడా నువ్వు చేసిన మిస్టేక్స్ని అది ఇయర్ తర్వాత కూడా దాన్ని మళ్ళీ అతను రిమైండ్ చేసుకొని నీ ముందు పెట్టగలడు. దాన్ని అతని హృదయంలో స్థిరపరుచుకొని, పలానా రోజు నాకు ఆ వ్యక్తి ఇలాగూ చేశాడు అని బయటికి తీస్తాడు. కానీ యేసయ్య వెంటనే మర్చిపోయి ప్రతిదినము నూతనమైన వాత్సల్యముతో ఆయన నేను సరౌండ్ చేసి నడిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి రాకోవడానికి తడబడకూడదు. అంత గొప్ప విశేషమైన ప్రేమ యేసయ్య ప్రేమ మాత్రమే. ఈ ఉదయం దేవుడు ఇంత చక్కటి వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉంటున్నాడు. నీ చేసిన అక్రమాలన్నీ నేను మర్చిపోయాను. నా సన్నిధిలోనికి ఒక్కసారి వచ్చిన నన్ను ఏది అడిగినా కానీ నేను నాకు అది ఇవ్వడానికి సమీపముగా ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. దేవుడు కనికర సంపన్నుడు గనుక అట్టి కనికరము ప్రతిదినం మన ఎడలు చూపించడానికి సమీపముగా ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి మనం ఆయన సన్నిధిలో ఆయనే ప్రార్థనాపూర్వకంగా ఈ దినాన్ని ఆరంభిద్దాము. ఎందుకంటే దేవునికి మనకు ఏ పగలు ఏ కక్షలు లేవు. ఆయన కలుసుకోవడానికి ఎప్పుడు దేవుడు తన 2 చేతులు చాపి నీ కోసం ఆయన వేచి ఉంటున్నాడు. కాబట్టి వేచి ఆయన చేతి నీడలోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఆయన చేతితో నిన్ను కప్పడానికి ఆయన సమీపముగా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఇట్టి వాగ్దానపూర్వకమైన ధైర్యము ప్రతి హృదయంలో స్థిరపరచబడి ఆయనకును మీకును ఒక మంచి బంధము ఏర్పరచబడి అది స్థిరపరచబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. నిజంగా నీ ప్రేమ ప్రత్యక్షమవుతుందయ్యా ఈ వచనాల ద్వారా. మా అక్రమములని, మా మిస్టేక్స్ను ఎంత మాత్రమో రిమైండ్ చేసుకునే దేవుడు కాదు, కానీ దాన్ని మర్చిపోయి ప్రతిదినము మమ్మల్ని చూసిన ప్రతిసారి కనికరముతో నూతనమైన వాత్సల్యం మాత్రమే నీ హృదయంలో నుండి పుట్టుచున్నదని ఈరోజు మాకు గుర్తు చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. అది మేము మనసులో పెట్టుకొని ప్రభువా, ఎన్ని రోజులు తడబడుతూ మీ దగ్గరికి రాలేకపోయామేమో, కానీ ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని మీ ఎదుటకు వచ్చుటకు సహాయం చేయమండి ప్రభువా. ఎంతమంది అయితే వాళ్ళ బాధని వాళ్ళ మనసులో పెట్టుకుని నీ ఎదుకు రాలేక ఉన్నారో వారందరికీ మార్గములను తెరిచి ప్రతి హృదయాన్ని ధైర్యముతో నింపమని, ఇట్టి వాగ్దానము నమ్మిన ప్రతి జీవితంలో, విశ్వసించిన ప్రతి జీవితంలోనూ మీరు స్థిరపరచమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.